చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది సీనియర్లు ఉన్నారు, అట్లాగే ఫ్రెష్గా గెలిచినటువంటి జూనియర్స్ కూడా ఉన్నారు. సో ఒక మిక్సింగ్ తోటి మరి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మేము ఈ రోజున ఆయనతో కలిసి ఒక శాసనసభ్యునిగా అసెంబ్లీలో అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబం మీద ఒక నమ్మకంతో మాకు సీట్ ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక బాధ్యతగా తీసుకుని మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లే విధంగా పనిచేయాలన్న లక్ష్యంతో ఉన్నాను. కాబట్టి డెఫినెట్గా చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది సీనియర్ల మధ్యన మేమందరం కూడా ఈ రోజున వెళ్ళటం చాలా సంతోషం. సీనియర్ శాసనసభ్యులుగా 4 సార్లు ఇక్కడి నుంచి శాసనసభ్యులుగా ఎన్నుకొని ఆ తర్వాత మరి ఎంతో కీలకమైనటువంటి బాధ్యతల్లో పనిచేసినటువంటి మీ నాన్నగారు ఇవాళ రోజున మరి మీ యొక్క విజయాన్ని చూడడానికి ఆయన లేనటువంటి బాధ మీలో ఎట్లా ఉంది? డెఫినెట్గా అండి, మా నాన్నగారు ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అంటే ఒక విధంగా ఆనందం అనాలో సంతోషం అనాలో నాకు అర్థం కాలేదు. నాన్నగారు కాలం చేసిన తర్వాత నాకు చాలా బాధేసింది. అంటే అప్పటి వరకు నాకు అంతా ఆయనే నడిపించారు. యాక్చువల్గా చెప్పాలంటే ఒకసారిగా ఏం వెళ్తిలాగా అన్నట్టుగా అనిపించింది అనమాట. ఒకసారిగా నాన్నగారు లేనటువంటి లోటు, నాన్నగారిని వెన్నంటి నిలిచినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, అలాగే కొత్తగా ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు నన్ను ముందు నుండి నడిపించారు. సో వాళ్ళ సపోర్ట్ ఉండటం వల్ల చాలా సంతోషంగా ఉంది. నిజంగా నాన్నగారు ఈరోజు ఉన్నట్టయితే చాలా సంతోషించేవాళ్ళు. ఈ మాట నేను ఒక్కళ్ళనే కాదు, చాలామంది ఆయన కళ అన్నట్టుగా చాలామంది. ఎందుకంటే 2019లో కూడా ఆయనే నడిపించడం జరిగింది. అంటే చాలా సంతోషంగా, ఆయన చాలా ఒక విధంగా గెలిచాన్న సంతోషం ఉన్న ఆయన చూడలేదన్నటువంటి బాధ ఒక విధంగా ఉంది. 2019 నుండి 2024 దాకా తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిపక్షంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని గురించి కనుక తన గొంతైతే వినిపించింది. అంటే అభివృద్ధి జరగకపోవటం గురించి కానీ, లేకపోతే రకరకాల కారణాలు కానీ, రకరకాల ఇబ్బందులు, అంటే రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి ఒక ఎలిగేషన్స్ తీసుకురావడంలో అయితే కనుక తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయిందని అనుకోవచ్చు. మరి ఇప్పుడు మీకు అధికారం వచ్చింది కాబట్టి పెడన నియోజకవర్గంలో కానీ, లేకపోతే ఇట్లా రేపొద్దున అంటే మీకు వేరే ఇంకేదన్నా కనుక గురుతర బాధ్యతలు కనుక అప్పగిస్తే మరి మీరైతే ఎలా, అంటే మొదటిసారి ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టి ఉన్నారు కాబట్టి మీరు ఒక యంగ్ డైనమిక్ పొలిటీషియన్గా మీ యొక్క మార్క్ మరి ఎలా మీరు పెడన రాజకీయాల్లో మీరు చూపించాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏంటంటే గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కేవలం కక్ష సాధింపు చర్యల ధోరణితో ప్రభుత్వం నడిచింది. ఉదాహరణకి మన పెడన నియోజకవర్గం తీసుకుందాం. టోల్గేట్ దాటి వెళ్తూ ఉంటే టోల్గేట్లో పనిచేసే వ్యక్తి కూర్చున్నాడని చెప్పేసి అతను తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టి కేసు పెట్టించారు. ఒక అతను ఊళ్ళో తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నాడని చెప్పేసి ఊరికి అనమాట, అతను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటా ఉన్నాడు. ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి కేసు పెట్టించాలి. బ్యానర్ వేస్తే కేసు పెట్టించాలి. యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మద్యానికి అట్లాగే జోదానికి బానిసలు చేశారు. ఎప్పుడూ లేనంత విధంగా ఎవరైనా చెరువులు తవ్వుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకోవాలి. ఇది ఈ నియోజకవర్గం జరిగినటువంటి విషయాలు. ఇసుక మాఫియా కానివ్వండి, ఇట్లా రకరకాలుగా ఎక్కడ కూడా ఎటువంటి డెవలప్మెంట్స్, కేవలం దోచుకోవడానికే గత 5 సంవత్సరాలు ఈ వైసీపీ ఉన్నటువంటి నాయకులకి సరిపోయింది తప్ప ఇంకేం చేయలేదు. డెఫినెట్గా అటువంటి ఏమీ లేకుండా ఇసుక మాఫియా కానివ్వండి, చెరువుల విషయంలో డబ్బులు తీసుకోవటం కానివ్వండి, అలాగే మద్యం కానివ్వండి, జోదాలు కానివ్వండి లేకుండా యువతకి ముఖ్యంగా ఉపాధి కల్పించే విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే, మాకు ముఖ్యంగా అంతా కూడా రైతాంగం నియోజకవర్గంలో అక్కడ కూడా ఇండస్ట్రీస్ కానీ కంపెనీలు ఉంటుందండి. అందరికి కూడా కావాల్సింది ఒకటే, సకాలంలో నీళ్ళు అందించాలి, అలాగే గిట్టుబాటు ధరతో వాళ్ళందరికీ కూడా పంటలు కొని సకాలంలో డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి
మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసాం. నియోజకవర్గం ప్రతి ఇంటిని టచ్ చేయడం జరిగింది. అప్పుడు ఏ ఊరు వెళ్ళినా కానివ్వండి ఒకటే చెప్పేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎక్కడ చూసినా కానీ తాగునీటి సమస్య, ఫిల్టర్ బెడ్లు పాడైపోయింది, ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేసి ఎక్కడా కూడా ఒక్క వర్క్ కూడా చేయలేదు. కాబట్టి ప్రధానంగా ఉన్నటువంటి తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏదైతే రోడ్లు ఉన్నాయో, ముఖ్యంగా ఇంటర్నల్ రోడ్స్, మనకి మెయిన్ హైవే ఒకటే కనిపిస్తుంది. మీరు ఇంటర్నల్గా వెళ్ళినట్టయితే రోడ్లన్నీ కూడా కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు. వాటన్నిటిని కూడా డెఫినెట్గా పట్టించుకుని ఆ సమస్యలన్నింటిని కూడా పరిష్కారం చేసి ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా ముందుకెళ్తాం. మీరు ఇందాక అన్నారు కక్ష సాధింపు ధోరణి. మరి మీ ప్రత్యర్థులు ఎలా అయితే మీ నియోజకవర్గంలో కక్ష సాధింపు ధోరణి అనేటువంటిది వ్యవహరించారని మీరు అంటున్నారు, మరి అదే ధోరణిలో మీరేమైనా వెళ్తారా, లేకపోతే ఇప్పటిదాకా మీకు సౌమ్యుడు మృదు స్వభావి అనేటువంటి ఒక బ్రాండ్ అయితే ఉంది, అలా మరి ముందుకెళ్తారా? మా పార్టీ ఒకటేనండి. ఉదాహరణ చెప్తాను, ఏ సంక్షేమ కార్యక్రమం పెట్టినా, అభివృద్ధి కార్యక్రమం పెట్టినా చేసినా కానివ్వండి, ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అందాలి. అది పార్టీల, కులాల, మతాల, ప్రాంతాలని సంబంధం లేదు. వాళ్ళు చేసినట్టుగానే మేము చేస్తే అది కరెక్ట్ కాదు. మేము ఆ రోజు నుంచి ఖండిస్తూనే ఉన్నాం, మీరు చేసే తప్పు అని చెప్పేసి. అదే తప్పులు మేము చేయం. మేము అందరికీ కూడా ఏ కార్యక్రమం చేసినా కానివ్వండి తప్పకుండా ప్రజలకు మేలు చేకూరే విధంగా, ప్రతి ఒక్కరికి అర్హులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అందే విధంగా మేము కార్యక్రమాలు చేస్తాం. కక్ష సాధింపు చర్యలు అనేవి ఉండవు. ఒక మంచి స్నేహపూర్వక వాతావరణం అయితే పెడన నియోజకవర్గం నెలకొల్పడానికి మీరైతే ప్రయత్నిస్తున్నారు. పెడన అసెంబ్లీ ప్రజలకైతే కనుక మీరేం చెప్పదలుచుకున్నారు ఇక్కడ శాసనసభ్యులుగా? ముందుగా పెడన నియోజకవర్గం ప్రజలందరికీ ముందుగా చెప్పినట్టుగా వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఎన్నడూ లేదు, జనరల్గా మన పెడన నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా ఇంత భారీ మెజారిటీ అనేది రాలేదు. ఈసారి వచ్చింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, వాళ్ళు ఏదైతే ఒక నమ్మకం పెట్టుకుని ఈ రోజున నన్ను శాసనసభ్యునిగా ఎన్నిక చేశారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాను, ఈ నియోజకవర్గం అభివృద్ధి బాటలు తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తాను. చాలా ధన్యవాదాలు సార్, మీ యొక్క వాల్యుబుల్ టైంని అయితే మాకు ఇచ్చారు. మీరు మరింత ముందుకు వెళ్ళాలని చెప్పేసి, మీరు ప్రజా జీవితంలో ఇంకా ఎన్నో అభివృద్ధికి ఇంకా పైకి ఎదగాలని చెప్పేసి మా ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.